జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సురేష్ కొచాట్ల గారు, మీరు లదాఖ్ పర్యటనకు వెళ్ళారు. లదాఖ్ నాకు తెలిసి చాలా అద్భుతమైన పర్యటన జరిగిందని నేను అనుకుంటున్నాను. అండ్ నిజానికి మీ ఇన్సైట్స్ చాలా వరకు అక్కడ పనిచేస్తాయని కూడా అనుకుంటున్నాను. సో లదాఖ్ గురించి నేను మాట్లాడతాను. దానికంటే నేను కావాలంటే ప్రేక్షకుల కోసం చెప్పడం కోసమే. లదాఖ్లో చాలా కీలకమైన పరిణామాలు జరుగుతున్నాయి. వాటి గురించి సురేష్ కొచాట్ల గారి వాళ్ళ స్పెషల్గా డిస్కస్ చేయబోతున్నాం మనము. అయితే ఈ వారంలో హాట్ టాపిక్ అంటే పొలిటికల్ ట్విస్ట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. నిజానికి నరేంద్ర మోదీ కనుక లేకుంటే, నరేంద్ర మోదీ లాంటి ఒక వాక్చాతుర్యము చాణక్యము కలిగిన వంటి వ్యక్తి లేకుంటే పొలిటికల్గా ఒక ఎజెండా సెట్ చేయడము, క్యాంపెయిన్ చేయడం అంత ఈజీగా సార్. సో అన్ని శక్తులు ఉన్నప్పుడు వీళ్ళందరూ రాజ్యాంగం కూని అవుతుందని, ఇంకోటని అదని ఏదని ఇట్లాంటి అనేక ఎజెండాను తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తుంటే, నేరేటివ్ తీసుకురాగానే నేరేటివ్ని ఆయన బస్ చేస్తున్నాడు. చిన్నప్పుడు మహాభారత్ సీరియల్స్లో వాటిలో చూసేవాళ్ళు, అక్కడ నుంచో నాగాస్త్రం వస్తుంది, ఇక్కడ నుంచి ఇంకో గరుడాస్త్రం వేస్తాడు, అట్లా వెంటనే అస్త్రం పటాపంచలు అయిపోతుంది. సో అట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్. రాహుల్ గాంధీ ఏది మాట్లాడితే అది బూమరాంగ్ అవుతోంది. కాంగ్రెస్ నాయకులు ఏది మాట్లాడితే అది రివర్స్ అయిపోతున్న పరిస్థితి. అండ్ అందులోనూ శ్యామ్ పిట్రోడా అయితే ఇప్పుడు నిజంగా భారతీయ జనతా పార్టీకి ఏదో వాళ్ళకే ఆయుధాలు ఇచ్చినట్టు కనబడుతున్నాడు. సో శ్యామ్ పిట్రోడా మాటల్ని మీరు ఎట్లా చూస్తారు? ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ కంటిన్యూ చేస్తోందా? నాకు ఎప్పుడు మాట్లాడుతున్న కేసీఆర్ గారు ఇంకా పినరాయి విజయన్ చెప్తూనే ఉంటారు, బీజేపీకి కాంగ్రెస్కి ఒక టైఅప్ ఉందని. నాకు ఎప్పుడు చాలా సీరియస్ డౌట్ ఉంది, ఎస్పెషలీ రాహుల్ గాంధీకి బీజేపీకి ఒక టైఅప్ ఉందా అని. నేను మీకోసం ఈ పని చేస్తాను ఇవాళ పొద్దున్న లేవు, కానీ మీకు ఇంకా 10 ఓట్లు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే అదే జరుగుతుంది, వన్ ఆఫ్టర్ అనదర్. ఇప్పుడు సత్యనారాయణ గంగారాం పిత్రోడా, దట్స్ హిస్ యాక్చువల్ నేమ్. శామ్ అనేది యూఎస్లో అంతా పెద్ద పేరు ప్రొనౌన్స్ చేసలేదు. ఈజ్ యాక్చువల్లీ గుజరాతీ, వాజ్ బార్న్ ఇన్ ఒడిశా. సో ఈజ్ అ బ్రిలియంట్ మ్యాన్. నేను ఆయనతో పనిచేశాను, అంటే నాట్ ఇన్ ఆఫీషియల్ కెపాసిటీ, అంటే హెల్త్ మినిస్ట్రీలో ఒక వెబ్సైట్ పోర్టల్ డెవలప్ చేసిన, చాలా పెద్ద పోర్టల్, నేషనల్ హెల్త్ పోర్టల్ అని. ఫర్ ఆల్మోస్ట్ ఐ థింక్ సంవత్సరం కన్నా ఎక్కువ నేను ఆయనతో ఆల్మోస్ట్ ఆల్టర్నేట్ వీక్ పనిచేశాను. గులాం నబీ ఆజాద్ గారు హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు యూనియన్ హెల్త్ మినిస్ట్రీలో ఢిల్లీకి వెళ్ళాల్సి వస్తుంది రెగ్యులర్గా. వెరీ బ్రిలియంట్ మ్యాన్. ఆయన మన కంట్రీలో ఎస్టీడీ బూత్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడున్న పిల్లలకి, ఇప్పుడున్న యంగ్స్టర్స్కి తెలియదు అది, కానీ ఒక టైంలో మన లైఫ్ లైన్ ఎస్టీడీ బూత్ ఉండే. దాని బయట రాత్రి కాగానే 10 గంటలు కాగానే డిస్కౌంట్ ఉంటుంది, వెళ్ళి లైన్ కడతారు బయట, ఎస్టీడీ బూత్కి వెళ్ళి ఎస్టీడీ చేయడంలో ఉంటుంది. అక్కడి నుంచి మనం లీప్ ఫ్రాగ్ చేసి వీ కేమ్ టు ద మొబైల్ టెక్నాలజీ. అండ్ నౌ టుడే అందరి దగ్గర ఒక మొబైల్ ఫోన్, అంటే ఎవరి దగ్గర లేదు, అందరి దగ్గర మొబైల్ ఫోన్ ఉంటుంది. బట్ ఆ రెవల్యూషన్ తీసుకొచ్చిన శ్యామ్ పిట్రోడాని మనం మెచ్చుకోవాలి. C.dot కానివ్వండి, మిగతా అన్ని. ఆయన చాలామంది ప్రేక్షకులు కూడా మనం అర్థం చేసుకోవాలి, హీ ఈజ్ ద కింగ్ పిన్, ఒక మెయిన్ పర్సన్ ఇన్ ద ఇందిరాగాంధీ ఫ్యామిలీ. ఇప్పుడు కాదు, you're talking of not Rajiv Gandhi, not Rahul Gandhi or Sonia Gandhi. Indira Gandhi time నుంచి he was a part of the family. ఆయన, మోతీలాల్ వోరా, ఆస్కర్ ఫెర్నాండెస్, అహ్మద్ పటేల్, వీళ్ళు పని ఏంటంటే ఖజాంచీలు. వీళ్ళు దే వర్ మెయింటైనింగ్ ద ఫండ్స్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఫండ్స్, ఇప్పుడు మన ఎలక్ట్రల్ బాండ్స్ గురించి మాట్లాడుతుంది, కానీ ఆ టైంలో లైసెన్స్ రాజు ఉండే. అంటే మీకు ఒక స్కూటర్ ప్లాంట్ పెట్టాలంటే మీ ఇంత కోట్లు కాంగ్రెస్కి ఇవ్వాలి, అప్పుడు మీకు లైసెన్స్ వస్తాయి. దాంట్లో చెప్తారు మీరు ఇన్ని లక్షలు 50,000 స్కూటర్లే ప్రొడ్యూస్ చేయాలి, కాదు నాకు 1,00,000 స్కూటర్లుగా ప్రొడ్యూస్ చేయాలంటే మళ్ళీ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీకి. దాంట్లో మెయిన్ పాయింట్ పర్సన్ అహ్మద్ పటేల్. అంటే ఎప్పుడు అందరు చెప్తుంటారు, ఇందిరాగాంధీ రూమ్ బయట కూర్చుంటాడు అహ్మద్ పటేల్, 10% ఆయనకి ఇవ్వాలంట ఫస్ట్, ఏదైనా డీల్ ఉంటే 10% అహ్మద్ పటేల్, దానికోసం ఆయన 10% మ్యాన్ అంటారు ఆయన్ని. దాని తర్వాత మోతీలాల్ వోరా ఫైనాన్స్ మ్యాన్, ఆస్కర్ ఫెర్నాండెస్, ఆయన కూడా ఇన్నర్ క్యాబినెట్లో ఉండే. ఇప్పుడు ఏమైపోయిందంటే అహ్మద్ పటేల్ గారు పోయారు, మోతీలాల్ వోరా ఇస్ నాట్ దేర్, ఈ పాస్ట్ అవే. ఆస్కర్ ఫెర్నాండెస్ ఆల్సో పాస్డ్ అవే. 4వ మనిషి ఎంటైర్ డీల్లో ఉన్నది శ్యామ్ పిట్రోడా, కానీ ఆయన ఇండియాలో కూర్చోడు. హీ సిట్స్ ఇన్ షికాగో, టెక్నికలీ అన్ NRI హోల్డింగ్ అన్ ఇండియన్ పాస్పోర్ట్. ఇప్పుడు పాస్పోర్ట్ మార్చాడో లేదు నాకు తెలియక, నా పాస్పోర్ట్ నేను చూశాను. ఎందుకంటే ఒక కాన్ఫరెన్స్ కోసం హోటల్ బుకింగ్కి నాకు పాస్పోర్ట్ కాపీ పంపించాడు బై ఈమెయిల్. దాంట్లోనే ఫస్ట్ టైం ఆయన పేరు చూశాను నేను. ఐ వాజ్ స్టన్డ్, సత్యనారాయణ గంగారాం పిత్రోడా అని. శామ్ అనుకుంటాం మనం యూజువలీ, కానీ బట్ శామ్ ఓవర్ ది ఇయర్స్ ఏమైందంటే ఆయన ఎస్పెషలీ రాహుల్ గాంధీకి బయట, అంటే భారతదేశం నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఇమేజ్ క్రియేట్, ఇప్పుడు హార్వర్డ్కి వెళ్తాడు, స్టాన్ఫర్డ్, ఇదంతా అరేంజ్ చేసింది శ్యామ్ పిట్రోడా అని. అండ్ రాహుల్ గాంధీ హాజ్ అక్నాలెడ్జ్డ్ ఇట్. రాహుల్ గాంధీ ఎప్పుడూ చెప్పలేదు, ఇది నా కాన్షియన్స్ కీపర్, నా ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసిన మనిషి శ్యామ్ పిట్రోడా అని. అట్లాంటి మనిషి కాంగ్రెస్ పార్టీలో ఉన్న థాట్స్ అండ్ ప్రాసెస్ని ఆయనే ప్రాసెస్ చేసుకుంటాడు. ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ గురించి మాట్లాడినప్పుడు
దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ రాహుల్ గాంధీ హ్యాడ్ ఇన్ మైండ్. ఎక్స్రే అంటున్నాడు, నేను ఎక్స్రే చేస్తాను మీ ప్రాపర్టీసు మీ దగ్గర ఉన్న అసెట్స్ని నేను ఎక్స్రే చేస్తాను. అంటే మీరు ఒక డిక్లరేషన్ ఫిల్అప్ చేయాల్సి వస్తుంది, మీ దగ్గర ఎంత బంగారం ఉంది, మీ దగ్గర ఎంత క్యాష్ ఉంది, మీ దగ్గర ఎంత ల్యాండ్ ఉంది, మీ దగ్గర మిగతా ఏం అసెట్స్ ఉంది, మూవబుల్ కార్లు ఉన్నాయి, అది ఉన్నాయి, బైక్లు ఉన్నాయి అని మొత్తం మీరు లిస్ట్ అవుట్ చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ వాట్ శామ్ పిట్రోడా సెడ్ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ కోసం. ఇంకోటి, చనిపోయిన తర్వాత యూఎస్లో కొన్ని స్టేట్స్లో 6 స్టేట్స్లో ఉన్నాయి యాక్చువల్లీ. హీ సెడ్ ఎంటైర్ యూఎస్ ఇట్ ఈస్ రాంగ్, ఓన్లీ 6 స్టేట్స్ ఇన్ యూఎస్ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఉంది. అంటే మీరు చనిపోయిన తర్వాత మీ పిల్లలకి వెళ్ళే అసెట్ నుంచి ఒక సర్టన్ పర్సంటేజ్ గవర్నమెంట్ తీసుకుంటుంది. అది భారతదేశంలో కూడా నడిపించాలని చెప్పి శామ్ పిట్రోడా గారు చెప్పారు. శామ్ పిట్రోడా గారు చెప్పిన మాటే రాహుల్ గాంధీ రిపీట్ చేస్తాడు అంతే. రాహుల్ గాంధీ ఆన్ హిజ్ ఓన్ థింకింగ్ కెపాసిటీ లేదు ఆయనకి. ఆయన ఈయన ఏం చెప్తే అదే రిపీట్ చేస్తారు, కాగితంలో రాసిచ్చిందే చెప్తాడు. సో ఫస్ట్ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ వచ్చి పెద్ద గొడవ జరిగింది. జయరాం రమేష్ వచ్చి సేమ్ యాజ్ యూజువల్ వీ డోంట్ అగ్రీ విత్ హిమ్ మేము ఆయన. కానీ శామ్ పిట్రోడా ఎప్పుడు డినై చేయలేదు చూడండి సాయి గారు. హీ నెవర్ పుల్ బ్యాక్ దట్ స్టేట్మెంట్. కరెక్ట్. హీ నెవర్ సెడ్ నో, ఐ నెవర్ సెడ్ ఇట్ ఈస్ నాట్ కాంగ్రెస్ పార్టీస్ వ్యూ అని చెప్పలేదు. కరెక్ట్. హీ హెల్డ్ ఆన్ టు స్టేట్మెంట్. ఈసారి కూడా ఆయన ఈ చెప్పిన స్టేట్మెంట్, నేను మొన్న వచ్చిన స్టేట్స్మెన్తో వచ్చిన ఇంటర్వ్యూలో, దట్ నార్త్ ఇండియన్స్ అంటే వైట్స్, నార్త్ ఈస్ట్లో ఉన్న వాళ్ళు, ఈస్ట్లో ఉన్న వాళ్ళందరూ చైనీసు, ఇక్కడేమో అరబ్స్ అంట, వెస్ట్ వైపు ఉన్న వాళ్ళు, సౌత్లో ఉన్న వాళ్ళందరూ ఆఫ్రికన్స్ అంట. ఆయన చెప్పాల్సిన ఒక కాంగ్రెస్ మైండ్ సెట్ నుంచి చెప్తున్నారు. అండ్ దిస్ ఎగ్జాక్ట్లీ వాట్ కాంగ్రెస్ ఇస్ డూయింగ్. ఇది కాంగ్రెస్ చేస్తున్న ఇదే పని. కటింగ్ సౌత్ అని చెప్పి వీళ్ళ పెద్ద క్యాంపెయిన్ ఉంది డిఎంకేతోని. డికే శివకుమార్ బ్రదర్ డికే సురేష్ ఓపెన్లీ చెప్పాడు, సదర్న్ స్టేట్స్ సపరేట్ నేషన్ అయిపోవాలి, మనకు భారతదేశంతో పనే లేదు, మేము సపరేట్, మేము ఇంకా ప్రాస్పరస్, మేము చదువులు ఎక్కువ, హెల్త్ కేర్లు ఎక్కువ, అన్నింటిలో మేము ఫ్రంట్లో ఉన్నాం, మేము నార్త్తో మాకేం పని లేదు, వెస్ట్తో పని లేదు, ఈస్ట్తో మేము సపరేట్గా వెళ్ళిపోతాం అని డిఎంకే కూడా ఇదే లైన్ యూజ్ చేస్తుంది, కటింగ్ సౌత్. సిపిఎం కేరళలో ఇదే లైన్ యూజ్ చేస్తారు, కాంగ్రెస్ కూడా యూజ్ చేస్తుంది. ఆ లైన్ని నెక్స్ట్ స్టెప్కి తీసుకొచ్చేది ఈ రేషియల్ ప్రొఫైలింగ్లో. ఎవడు సౌత్ నుంచి వస్తాడో వాడి కలర్ డార్క్ ఉంటుంది. ఇప్పుడు నేను శ్రీలంకకి వెళ్ళినప్పుడు కొంతమంది అని చెప్పారు, అక్కడున్న మహిళల్ని అక్కడున్న చూస్తే రావణాసురు సిస్టర్ లాగా అనిపిస్తాడని చెప్పి. ఐ సెడ్ దట్స్ అ రాంగ్ వే టు ప్రొఫైల్ పీపుల్. ఓకే, ఎవరో ఫేషియల్ ప్రొఫైలింగ్ ఉంటుంది. మన అందరూ ఇప్పుడు మన దగ్గర సిద్ధీ కమ్యూనిటీ ఉన్నారు హైదరాబాద్లో, నిజాం టైం నుంచి ఉన్నారు వాళ్ళు. బర్కస్ అనే ప్లేస్ ఉంది, అంటే యాక్చువల్లీ ఇట్స్ కాల్డ్ బ్యారెక్స్, దాన్ని బర్కస్ అని చేసేసారు. దే ఆర్ ఆఫ్రికన్ సిద్దీస్, ఒరిజినల్ ఆఫ్రికన్స్. వాళ్ళు ఇక్కడ ఎన్నో 3-4 జనరేషన్స్ నుంచి ఉన్నారు. డజంట్ మీన్ దట్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఫ్రమ్ ఆఫ్రికా. చూడడానికి కొంతమంది నల్లగా ఉంటారు, కొంతమంది తెల్లగా ఉంటారు, దాంట్లో ఏముంది సాయి గారు. కానీ కాంగ్రెస్ మైండ్ సెట్ ఇది క్లియర్గా ఎక్స్పోజ్ చేస్తుంది అనమాట. ఏంటి, దట్ ఇండియా ఇస్ లైక్ దిస్. ఎందుకంటే ఇదే రాహుల్ గాంధీ మీకు గుర్తుంటుంది సాయి గారు, ఈ ఆల్వేస్ స్పోక్ అబౌట్ ఇండియా ఈజ్ అ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పాడు. ఇది వాళ్ళ కాన్సిస్టెంట్ లైన్ అన్నమాట వీళ్ళది. ఈవెన్ రామ్ మందిర్ గురించి మాట్లాడుతున్నప్పుడు, రామ్ మందిర్లో కూడా మీరు చూడండి రేషియల్ ప్రొఫైలింగ్ చేస్తారు అక్కడ కూడా. అది కాకుండా మీ రామ్ మందిర్ నుంచి ఇచ్చిన అక్షింతల గురించి కూడా రేషన్ రైస్తోని టర్మరిక్ మిక్స్ చేసి ఇచ్చారని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఇక్కడ. ద ప్రొఫైలింగ్ ఈజ్ వెరీ క్లియర్. నార్త్ ఇండియన్స్ అంటే ఇట్లాంటి వాళ్ళు, సౌత్ ఇండియన్స్ అంటే ఇట్లాంటి వాళ్ళు అని కాంగ్రెస్ ఒక మైండ్ సెట్ క్రియేట్ చేసుకున్నారు. మీరు చూడండి, మేము 100 రూపాయలు ఇస్తే మాకు 9 రూపాయలు వస్తున్నాయి, నార్త్ ఇండియన్స్ అన్ని తీసుకెళ్ళిపోతున్నారు అని ఒక కన్సిస్టెంట్గా క్యాంపెయిన్ నడుస్తుంది అనమాట. సో ఈ మోదీ గారు చెప్పినట్లనే రాహుల్ గాంధీ హ్యాస్ అన్ అంకుల్ ఇన్ పిట్రోడా ఇన్ అమెరికా. ఆయన షికాగోలో కూర్చుంటారు. ఆయన ఫిలాసఫర్, గైడ్ అండ్ ఫ్రెండ్ ఫర్ ద షెజాదా అని మోదీ గారు చెప్పారు. దిస్ ఇస్ ప్యూర్లీ బ్లండర్ అని చెప్పొచ్చు. ఒక ఎలక్షన్ టైంలో ఇట్లాంటి మాటలు అనడంలో, అది కూడా క్రూషియల్. సౌత్ అయితే అయిపోయింది అనుకోండి, కానీ తెలంగాణ, ఆంధ్ర ఇంకా మిగిలి ఉన్నాయి. ఒక 3% ఓట్లైనా అక్కడికి ఇక్కడ పోతాయి కదా. ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఈ శామ్ పిట్రోడా వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ప్రో మోదీ బీజేపీ గ్యాంగ్ లైక్ రాహుల్ గాంధీ అర్థం కావట్లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ నోరు తెస్తే బీజేపీకి 3% ఓట్లు పోతాయి. అది సో ఇట్లాంటి పని చేస్తున్నప్పుడు ద రేషియల్ ప్రొఫైలింగ్ అంటే మన దగ్గర మీకు గుర్తుంది సాయి గారు, నార్త్ ఈస్ట్ నుంచి వచ్చిన వాళ్ళని ఢిల్లీలో చాలా మటుకు హెరాస్ చేస్తుంది. ఇప్పుడు కూడా చేస్తారు, ముందు చాలా ఉండే 10-15 years చింకీ అని పిలుస్తారు వాళ్ళని. తర్వాత కోర్టు కూడా చెప్పారు, గవర్నమెంట్ ఆర్డర్ ఇష్యూ చేస్తారు, ఆ వర్డే యూజ్ చేయకూడదు. ఇఫ్ యూ యూజ్ దట్ వర్డ్ ఇన్ ఢిల్లీ అగేన్స్ట్ ఎనీ నార్త్ ఈస్ట్ నుంచి వచ్చిన అమ్మాయి అబ్బాయి మీద యూజ్ చేస్తే మీ మీద కేసు ఉంటుందని చెప్పేసి దాని తర్వాత ఆ వర్డ్ యూసేజ్ తగ్గింది. కానీ ఇప్పుడు కూడా చూడండి, మీరు మన దగ్గర కూడా మన రెస్టారెంట్లో, మన హైదరాబాద్లో ఎన్నో రెస్టారెంట్స్లో మీకు నార్త్ ఈస్ట్ నుంచి వచ్చిన అమ్మాయిలు అబ్బాయిలు కనిపిస్తారు. సర్వీస్ ఇండస్ట్రీలో దే ఆర్ ద బెస్ట్. ఎందుకంటే ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ సర్వీస్ ఇండస్ట్రీ, హోటల్ మేనేజ్మెంట్ చేశాను నేను ఇనీషియలీ.
సర్వీస్ ఇండస్ట్రీలో ఐ థింక్ నథింగ్ బెటర్ దెన్ నార్త్ ఈస్ట్. వాళ్ళ లాంగ్వేజ్ కానివ్వండి, వాళ్ళ అప్రోచ్ టు వేరియస్ థింగ్స్ ఇస్ ఫినామినల్. వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కానివ్వండి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఐ థింక్ ఈ ప్రొఫైలింగ్ అనేది కాంగ్రెస్ వైపు నుంచి దే వాంట్ టు డివైడ్ పీపుల్. అది మెయిన్ వాళ్ళది. మహారాష్ట్రియన్ అంటే నువ్వు ఇట్లా ఉండాలి, బెంగాలీ అంటే నువ్వు ఇట్లా ఉండాలి, పంజాబీ అంటే నువ్వు ఇట్లా ఉండాలి, కేరళలో అంటే ఇట్లా. దిస్ కైండ్ ఆఫ్ డివైడ్ అండ్ రూల్ పాలసీ కాంగ్రెస్ది ఇన్ని సంవత్సరాల నుంచి నడిపించుకుంటూ వస్తున్నారు. స్టీరియో టైపింగ్ అంటారు దాన్ని. అది నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్లారు శామ్ పిట్రోడా గారు. అండ్ డెఫినెట్లీ దెర్ ఇస్ గోయింగ్ టు బి ఎ హ్యూజ్ డిబేట్ ఆన్ దిస్. ఇప్పుడు ఇక్కడ ఆగదు సాయి గారు, ఇది ఇంకా ముందుకు పోతుంది. అప్పుడు అర్థమవుతుంది కాంగ్రెస్ వాళ్ళకి శామ్ పిట్రోడా గారు చెప్పిన మాట. ఆయన యాక్చువల్లీ కాంగ్రెస్ లో ఉన్న మాట చెప్పారు అన్నారు. అండ్ ఐ అడ్మైర్ పిట్రోడా ఫర్ దట్. ఆయన ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ గురించి చెప్పింది కూడా కాంగ్రెస్ థాట్ ప్రాసెస్. అది నిజం చెప్తున్నారు ఆయన, మనం మెచ్చుకోవాలి దానికి. కానీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పరు. ఇప్పుడు చూడండి, నాకు చెప్పంగానే ఆయన ఇండియన్ నేషనల్ ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నుంచి రిజైన్ చేయించారు. ఎంత పెద్ద పని అండి. కానీ ఆయనకు తెలుసు వీళ్ళ డబ్బులు ఎక్కడుంది, సోనియా గాంధీ డబ్బులు ఎక్కడుంది, రాహుల్ గాంధీ డబ్బులు ఏ బ్యాంక్లో, ఏ బ్లాక్ మనీ ఎక్కడ పెట్టారో, ఐల్ ఆఫ్ మ్యాన్లో ఉందా, రాక్ ఆఫ్ గిబ్రాట్లో ఉందా, లేకుంటే మక్కాలో పెట్టారా, ఈయనకు తెలుసు. మిగతా ముగ్గురు పోయారు కదా, ఈయన ఒక్కరే మిగిలిండు ఇప్పుడు. సో ఈ అండ్ నేషనల్ హెరాల్డ్ కేసులో అపార్ట్ ఫ్రమ్ అదర్ 3 who are on bail who passed away, ఇప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అండ్ శామ్ పిట్రోడా వీళ్ళు ముగ్గురు బెయిల్లో తిరుగుతున్నారు ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసులో. సో అప్పుడే తెలిసిపోతుంది హౌ క్లోజ్, ఎంత క్లోజ్ ఉంటాడు శామ్ పిట్రోడా అని. అంటే ఇంకోటి ఎందుకో మరి చూస్తే 2019 ఎలక్షన్స్ అప్పుడు అనుకుంటాను, సబ్జెక్టివ్ కరెక్షన్, 2014లో ఛాయ్ వాలా స్టేట్మెంట్ మణిశంకర్ అయ్యర్ ఇచ్చారు. 2019లో కూడా అట్లాంటిది ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, రిజైన్ చేయాల్సి వచ్చింది. అప్పటికప్పుడు సస్పెన్షన్ ఏదో చేశారు కాంగ్రెస్ పార్టీ. సేమ్ ఈ శామ్ పిట్రోడా 2019లో హువాతో హువా అన్నారు. అప్పుడు చైనా ఇదేంటి మన సిక్ రైట్స్ అంటే హువా అని మాట్లాడింది, చైనా గురించి మాట్లాడింది. బట్ అప్పుడు పెద్దగా చర్యలు పడలేదు. బట్ ఈసారికి రిజైన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో అందుకని ఇందాక అన్నది, మోదీకి ఎవరన్నా అస్త్రాలు ప్రయోగిస్తే అది రివర్స్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. అదే సాయి గారు, ఈ మాట్లాడుతున్నప్పుడు మనం ఎప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎప్పుడు చెప్తారు కదా, ఒకసారి బాణం లాగా అనమాట, ఒకసారి అది వెళ్ళిపోయింది, అది యూ కెనాట్ టేక్ ఇట్ బ్యాక్, తీసుకోలేదు మీరు రిటర్న్. మాట్లాడుతున్నప్పుడు అది మన దగ్గర ఇప్పుడున్న యంగ్స్టర్స్ కూడా ఒక అడ్వైస్ నాది, ఎప్పుడైనా ఏదైనా మాట చెప్తున్నప్పుడు 10 సార్లు ఆలోచించి చెప్పాలండి. కరెక్ట్. అండ్ యూ షుడ్ హ్యావ్ ద కెపాసిటీ టు లిసన్. మీరు మాట విన్న తర్వాతే మీరు రెస్పాండ్ చేయాలి. పర్ఫెక్ట్. ఆ రెస్పాండ్ చేస్తున్నప్పుడు మీరు తప్పుగా చేస్తే పోయింది, అంతే సంగతి. అండ్ దాట్ విల్ బి ద బిగ్గెస్ట్ బ్లండర్ దాట్ విల్ హ్యాపెన్. ఐ థింక్ ఈ కేసులో కూడా కమ్యూనికేషన్, అండ్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్. శామ్ పిట్రోడా ఈజ్ జయరాం రమేష్ కన్నా చాలా మంచి కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్ ఆయన మాట్లాడడంలో. మీరు స్టాన్ఫర్డ్లో చూడండి, రాహుల్ గాంధీ కన్నా ఎక్కువ ఆయన మాట్లాడాడు ఇంట్రొడక్షన్. కానీ మనకు ఆ వీడియో చూపించారు, అది కట్ చేసి పడేసారు పక్కన. బట్ ఈ కేసులో కూడా ఆయన చెప్పింది నిజం. ఆయన ఇప్పుడు కూడా చెప్పట్లేదు నేను తప్పు చెప్పానని చెప్పట్లేదు, అపాలజైజ్ చేయలేదు కదా. హీ హాజ్ నాట్ అపాలజైజ్. ఈ సెడ్ దిస్ ఈజ్ హౌ డైవర్స్ ఇండియా ఈస్ అని. కానీ ఆ డైవర్సిటీ ఇంకో వేలు కూడా చెప్పొచ్చు. ఒకవైపు మా దగ్గర కేరళలో మొత్తం బ్యాక్ వాటర్స్ ఉంది, అటువైపు రాజస్థాన్ వైపు మొత్తం డెజర్ట్ ఉంది, నార్త్ ఈస్ట్కి వెళ్తే మొత్తం మా దగ్గర అగైన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్లైమేట్, హిమాలయాస్ ఉన్నాయి మా దగ్గర, ఎటువైపు వెస్ట్కి వస్తే గోవా లాంటి బీచెస్ ఉన్నాయి అని చెప్పొచ్చు. దాట్ వుడ్ హ్యావ్ బీన్ ద ఐడియల్ వే టు పుట్ ఇట్ అక్రాస్. కరెక్ట్. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఆయన మెటఫర్ యూజ్ చేస్తున్నాడంటే మనుషులు మెటఫర్ యూజ్ చేశాడు. పీపుల్, హౌ పీపుల్ ఆర్ డిఫరెంట్ ఇన్ ఇండియా అది చెప్పడానికి కూడా దర్ ఇస్ అనదర్ వే ఆఫ్ సేయింగ్ ఇట్. యూ కెన్ సే ఇట్ బై క్విజిన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం కేరళలో వాడుతున్న ఫుడ్ కానీ, నార్త్ ఈస్ట్లో వాడుతున్న ఫుడ్ కానీ, నార్త్ వెస్ట్ అండ్ ఇండియా ఇస్ హ్యూజ్ కంట్రీ. మనం ఒక ఎవ్రీ 30 kilometers ద డైలెక్ట్ చేంజెస్, ద ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అంటారు. మనం యూజువలీ డ్రైవ్ చేసుకుంటూ పోతే మనకు తెలిసిపోతుంది. మీరు హైదరాబాద్ నుంచి మొదలుపెట్టి మీరు ఆంధ్ర వైపు వెళ్ళిందా మీకు ఎన్నో లాంగ్వేజెస్, మీరు డైలెక్ట్స్ మారుతుంది మీది. మీ చెప్పే అదే తెలంగాణ స్లాంగ్ కాదు ఆంధ్ర వైపు వెళ్ళినప్పుడు, సేమ్ వైజాగ్కి వెళ్ళినప్పుడు అదే ఉంటుంది. సో ఇది యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటారు మన దగ్గర. బట్ శామ్ పిట్రోడా స్పోక్ ద ట్రూత్, దర్ ఇస్ నో డినైయింగ్. ఆయన చెప్పింది నిజం ఆయన వైపు నుంచి. దట్ ఈస్ కాంగ్రెస్ ఫిలాసఫీ ఏంటి అనేది ఆయన చాలా క్లియర్గా చెప్పారు. ఆ చెప్పిన దానికి పాపం ఈ తప్పు సీజను, రాంగ్ టైం, అది ఎప్పుడు చెప్తారు కదా, బ్యాడ్ లక్ ఉంటుంది ఒకసారి. చెప్పిన సందర్భం ఏంటని చూడాలి. అది ఏ పొజిషన్, మీరు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కూడా ఎవడైనా న్యూస్ ఛానల్, చాలామంది మన దగ్గర ఉన్న స్పోక్స్ పర్సన్ కూడా అంతే, దే జంప్. ఎందుకంటే నేను ఒక హీరో అని చూపించడానికి ఏదో కాంట్రవర్షియల్గా చెప్పేస్తారు, దాని తర్వాత ప్రాబ్లంలో వచ్చేస్తారు. ఐఎమ్ నాట్ సెయింగ్ నుపూర్ శర్మ డిడ్ ద రాంగ్ థింగ్, నుపూర్ శర్మ కోటెడ్ కరెక్ట్లీ, కానీ కాంటెక్స్ట్ ఏంటి అనేది, కాంటెక్స్ట్ ఏంటి, టైమింగ్. ఎందుకంటే వెన్ యు ఆర్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ ద పార్టీ,
దానికోసం ఎప్పుడు చాలామంది అంటారు, నా పక్కన డిబేట్లో కూర్చొని బీజేపీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు డిబేట్ అయినాక వాళ్ళు నా దగ్గర చెప్తారు, సురేష్ గారు మీరు లక్కీ అండి, మీరు బీజేపీ స్పోక్స్ పర్సన్ కాదు, మీరు నోటికి వచ్చినట్టు చెప్పేసుకోవచ్చు, మేము చెప్పలేము అది అని చెప్పి. దట్ ఈస్ ద రెస్ట్రిక్షన్. సో యాజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద పార్టీ రాహుల్ గాంధీ ఏం చెప్తాడో అదే శాంపిట్రోడా చెప్పాడు. రాహుల్ గాంధీ ఇంత క్లియర్గా చెప్పలేడు. అండ్ దాట్ హస్ ల్యాండెడ్ కాంగ్రెస్ ఇన్ అ బిగ్ ట్రబుల్. అండ్ ఐ థింక్ ఇదొక కంప్లీట్ కొలాప్స్ ఆఫ్ దర్ కమ్యూనికేషన్ స్ట్రాటజీ. వాళ్ళ దాంట్లో ఏమైపోతుందంటే ఎవడెవడో ఏదేదో మా సుప్రియ శిరా అంటే ఏదో చెప్పేస్తుంది ఆమె. ఐ మీన్ ఒక కన్సిస్టెంట్ పాలసీ ఉండాలి. మీ స్పోక్స్ పర్సన్స్ ఎవరున్నారో, మీ ఒఫీషియల్ రిప్రజెంటేటివ్ మాట్లాడుతున్నప్పుడు మీడియాతోని చాలా చాలా కేర్ఫుల్, అందరు కలిసి ఒకటే పాట పాడాలి. ఇప్పుడు ఏమైపోతుందండి, కాంగ్రెస్లో ఒక వైపు పాట పాడుతున్నాడు, ఇంకో అటువైపు పాట పాడుతుంది. సో ఎవ్రీ పార్టీ స్పోక్స్ పర్సన్, బీజేపీ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, లెఫ్ట్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, బీఆర్ఎస్ ఉండొచ్చు, మీ పాడిన పాట ఒకటే పాట ఉండాలి మీ పార్టీ వైపు నుంచి. డోంట్ హ్యావ్ డిఫరెంట్ సాంగ్స్ కమింగ్ అప్. ఇదే మాట మీరు జయరాం రమేష్ గారు అడిగితే, లేదా మేము అందరూ వీఆర్ ఆల్ టుగెదర్ విత్ నథింగ్, వీఆర్ ఆల్ యునైటెడ్ అని చెప్తారు, ఇండియా ఇస్ ఎ యునైటెడ్ కంట్రీ అని. కానీ శాంపిట్రోడా చెప్పాడు, ఇంకో మాట చెప్పాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్. సాయి గారు, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.